ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. ధర్మరాజు, ద్రౌపది, భీముడు మారువేషాలు ధరించి మారుపేర్లతో విరాటరాజు వద్దకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించిన అనంతరం అర్జునుడు బృహన్నల రూపంలో బయలుదేరి విరాటుడి కొలువుకు వెళ్ళాడు. విరాటరాజు నివ్వెరపోయి, నీవెవరు అని అడిగాడు. మహారాజా, నేను బృహన్నల అనేదానను. నాట్యకళలో నాకు మంచి నైపుణ్యం ఉన్నది. పిల్లలకు పెద్దలకు కూడా నాట్య శిక్షణ చేయగలను. వీణ, మృదంగము మొదలైన వాద్యాలు వాయించటంలో ప్రవీణురాలను అని అర్జునుడు జవాబు చెప్పాడు. విరాటరాజీ మాటలను నమ్మలేక, నాయనా, నీ వాలకం చూస్తే ధనుర్బాణాలు ధరించదగి ఉన్నావు. స్త్రీజనానికి నాట్యాలు నేర్పే గతి నీకేం పట్టింది? ధనుర్బాణాలు ధరించి నాకు అండగా ఉండు అంటూ ధనుర్బాణాలు తెప్పించి అర్జునుడి ఎదుట పెట్టాడు. అర్జునుడు వాటిని చూసి భయపడిన వాడులాగా నటిస్తూ, మహారాజా, వీటిని ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలియదు. నేను నిజంగా బృహన్నలను. నాపై అనుగ్రహించి నాట్యానికి నన్ను పెట్టుకోండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు విరాటుడు తన కుమార్తె అయిన ఉత్తరను పిలిపించి, తల్లి, ఈవిడ పేరు బృహన్నల. ఇక నుంచి ఈమె నీకు నాట్యం నేర్పుతూ నీకు చెలికత్తెగా ఉంటుంది అన్నాడు. అర్జునుడు రాజపుత్రిక వెంట అంతఃపురానికి వెళ్ళిపోయి అక్కడ నర్తనశాలలో ఉత్తరకు దినదినము నృత్యం నేర్పసాగాడు. తరువాత కొంతసేపటికి విరాటుడు కొలువు చాలించి అశ్వశాలకు వెళ్ళాడు. ఆ సమయంలో నకులుడు అక్కడికి వచ్చి తాను కూడా గుర్రాలను చూడసాగాడు. విరాటుడు అతన్ని పిలిపించి, నాయన, నీకు గుర్రాలను గురించి తెలుసునా అని అడిగాడు. దానికి నకులుడు, మహారాజా, నాకు అశ్వచికిత్స, అడవి గుర్రాలను మచ్చిక చెయ్యటము కూడా తెలుసు. దయ ఉంచి నన్ను ఉద్యోగంలో పెట్టుకోండి అని అడిగాడు. రాజు సమ్మతించాడు. ఆ రోజే సహదేవుడు కూడా విరాటరాజు వద్ద గోపాలకుడుగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా పంచపాండవులు, ద్రౌపది తమ అజ్ఞాతవాస దీక్ష ఆరంభించారు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.